నిశినార్థులు ఎట్లుండ్రు? నేను మీ దేవిక. అంతా మంచిదే కదా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్ చూసుకొని అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి. పేడతో కొట్టుకుంటే అవుతుందంట పెళ్లి. ఇదేం వింతాచారం చెప్పుండ్రి. కర్నూల్లో అయ్యింది టక్కరు, పోయినాయి 20 మంది ప్రాణాలు. ఇండియాలో మొదలైన భారత్ ట్యాక్సీలు బిక్కుబిక్కుమంటున్నారంట ఊబర్, ర్యాపిడోలు. ఆంధ్రప్రదేశ్కు ఉందంట తుఫాన్ ముప్పు. బయటకెందుకు వస్తుండ్రు చెప్పు. నాగుల చవితిలో అద్భుతం, లింగంపై పడగ విప్పిన నాగన్నలు. ఏమైందిరా 20 ఏళ్ళు వచ్చినాయి, ఇక లగ్గం చేసుకోవా? అరే అల్లుడు పప్పన్నం ఎప్పుడు పెడతావురా? గిట్లా ఇంట్లో పెద్దోళ్ళు చుట్టుపంటోళ్ళు అయితే అంటుంటారు, వీడికి ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వడం లేదు అని. వాళ్ళ పేర్లపైన ఏదైనా దోషం ఉందా అని చూసి పూజ చేపిస్తారు, లేదంటే జాతకం చూపిస్తారు. కానీ ఈ ఊర్లో మాత్రం పెళ్లి కావాలంటే గిట్లా ఆవు పేడతో కొట్టుకుంటే అవుతుందంట. మరిగా ఆవు పేడగా తేందో ఓ పారి చూద్దాం పారి. మన దేశంలో మన సంస్కృతిలో ఆవుని గోమాతగా, మన కన్న తల్లిగా పూజిస్తాం. ఇక చాలా వరకు గోవు పాలే కాదు, గోవు నుంచి వచ్చే మూత్రం కూడా హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఇక గోవు పేడ సుత అంతే పవిత్రంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని బగ్గా పరిశోధనలు చేసి సైంటిస్టులు సుత చెప్పారు. ఇంకా మన రైతులైతే ఆవు పేడను ఎరువుగా, బయోగ్యాస్ గా కూడా వాడతారల్లా. కానీ ఈ ఊళ్ళో మాత్రం పెళ్లిగానోళ్ళు ఈ ఆవు పేడతో కొట్టుకుంటే వాళ్ళకు ఆ ఏడాదిలే లగ్గం అవుతుందంట. అదే తమిళనాడు కర్ణాటక సరిహద్దు గ్రామంలో తాళవాడి అటవీ ప్రాంతంలో జరిగే ఒక విశేషమైన సాంప్రదాయ ఉత్సవం ఇది. దీపావళి తర్వాత 3వ రోజు ప్రతి సంవత్సరం ఆవు పేడతో ఓ ఉత్సవాన్ని చేస్తారట. ఆ పేడను ఓ దగ్గర వేసి వాటిని పెద్ద పెద్ద ఉండల్లాగా చేసి ఒకరికొకరు కొట్టుకుంటారు. ఇట్లా కొట్టుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, పిల్లలకు విద్యాబుద్ధులు వస్తాయని, గ్రామానికి మంచి జరుగుతుందని నమ్మకమట. ఇక ఈ ఆచారం అక్కడ తరతరాల ఆనవాయితీగా వస్తుందంట. హలో అమ్మ, గిప్పుడే బస్సు ఎక్కినానే. హలో నాన్న, గిప్పుడే గిట్లా బస్సు ఎక్కినా నువ్వు ఫోన్ చేసినావు. నేను దగ్గరికి వచ్చినాక ఫోన్ చేస్తా. డాడీ కానీ అన్న కానీ రోడ్డుకు రమ్మను. గిట్లా మీరు సుత పట్నం నుంచి ఊరికి వస్తుంటే చెప్తారు కదా. గిట్లే నిన్న హైదరాబాద్ మూసపేటలో ఎక్కిన కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు దాకా పోయి జాతీయ నెంబర్ 44 రోడ్డుపై బస్సు అంటుకుపోయిందిలా. ఇక ఈ టక్కర్లు అయితే 20 మంది ప్రాణాలైతే పోయినాయి. ఇక వాళ్ళ కుటుంబాల బాధను చూస్తుంటే గుండె తరకపోతుందిలా. ఓ పారి చూద్దాం పారి. అబ్బా, పొద్దుగాల ఎవరు మొహం చూసిండో ఏమో గాని రాత్రి వాడుకొని తెల్లారేసరికి ఇంటికి పోతాం అనుకుండ్రు. కానీ కాలం వాళ్ళ రాతన ఆ రాత్రి వరకే రాసి పట్టింది అనుకుంటానేమో. నడి రోడ్డు పైనే పానాలు గాలిపోయినాయి. గమ్యం చేరాల్సిన బతుకులు అర్ధాంతరంగా అగ్నికి ఆహుతైనాయి. పోరి ఏం జరిగిందో సోచాయించలోపే అంతా అయిపోయింది. రాత్రి హైదరాబాద్ లో మొదలైన బస్సు కర్నూలు నడి రోడ్డుపై బుగ్గి బూడిదైంది. ఈ ఘటనల 20 మంది ప్రాణాలు పోయిన వల్ల 27 మందికి గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతురు. ఇక ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు పై 16 ఫైన్లు సుత ఉన్నాయంట. అయినా ఆర్టీఓ అధికారులు మాత్రం నడిపిస్తుండ్రు. ఇక ఈ బస్సుపై 289 కేసులు ఉన్నాయంట. బస్సు డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని అయితే అంటురు. ఇక ఇదిగాక బస్సు టక్కర్ కి ముందు శివశంకర్ యాక్సిడెంట్ అయ్యి బైక్ పై నుంచి కావేరీ బస్సు పోయిందంట. ఇక బస్సు బైక్ ని ఎంత తక్కువగా 300 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళిందంట. దాని వల్లనే బస్సు మొత్తం గాలిపోయి 20 మంది ప్రాణాలు పోయినాయల్లా. అన్నా ఎక్కడున్నావు? నేను రోడ్ మీదనే ఉన్నా. బ్రో ఎక్కడొస్తున్నావు? నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇలా నీ వస్తావా? ఎంతసేపు అవుతుందే? నేను నీ రైడ్ని క్యాన్సిల్ చేస్తా పో. ఏంటి అర్థం కాలేదా?
అదేనుల్లా మీరు గుట్లా ఏడికైనా పోతే ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ ఓలోలో కానీ బైక్ లేదా ఆటో కార్ను బుక్ చేసుకొని మీకు కావాల్సిన చోటుకి పోతారులే. ఇక ఇప్పటి సంది అయితే సర్కారోళ్ళే గా ట్యాక్సులను నడుపుతుందంటుల్లా. భారత్ ట్యాక్సులు రానున్నాయి, దీనిని సర్కారే నడపనుందంట. మరిగా ముచ్చటేందో అరుసుకొనొద్దాం పారి. వచ్చిండ్రా ఈ వీడియో మీకన్నా ఊబరు ర్యాపిడో ఓలో నడిపే వాళ్ళకి నల్లా ఎందుకంటారా? ఇప్పటిదాకా ఊబరు ర్యాపిడో ఓలా ఈ 3 కంపెనీలకే ప్రయాణికులు బుక్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా భారత్ ట్యాక్సీలు రాబోతున్నాయంటోళ్ళు. ఆ భారత్ ట్యాక్సీలను నడిపేది ఎవరో కాదు, ఖుద్దు సర్కారే నడుపుతారంట. ఇక తొలుత 650 మంది సొంత వాహనాలున్న డ్రైవర్లను ఈ సేవలను అందిస్తారంట. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇదే ఏడాదిలో దేశమంతటా భారత్ ట్యాక్సీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ భారత్ ట్యాక్సీలో 2 వీలర్ ఆటోలు 4 వీలర్ సేవలు అందించనున్నాయి. ఇక ఊబరు ఓలా ర్యాపిడో లాంటి కంపెనీలు తమ ఆదాయం నుంచి 25% కమిషన్లు తీసుకోవడంపై డ్రైవర్లు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తుండంట. ఇక ఈ భారత్ ట్యాక్సీ సేవలు వచ్చేడాది మార్చి నాటికి మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందంట. ఇక 2030 నాటికి లక్షలాది మంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్ లో భాగం చేయాలని అయితే భావిస్తుంది. సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ ట్యాక్సీ సేవలు అందనున్నాయిగా. హే గీ కాలమేందో అస్సలు సమజైతలేదబ్బా. అప్పుడే ఎండ కొడుతుంది, గప్పుడే మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ చలి పెడుతుంది. ఇంతలోనే ఎండ సురుకుమంటూ మాడలైతే బగలు కొడుతుంది. ఇక కిలోమీటర్ల లోపలనే ఒక చోట ఎండ కొడితే ఇంకో చోటనేమో వాన పడుతుంది. ఇక గీయాల పొద్దుగాల సంది ఆకాశం మబ్బులు పడితే 12 గంటలు కొట్టంగా ఒక వర్షం కాదు పో, నగరం అంతా వర్షం దంచి కొట్టిందిలా. ఈ హైదరాబాద్ లో అయితే వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కాదులా. పొద్దుగాల మొగులు మబ్బు పడితే మధ్యాహ్నం సూర్యుడు సుర్రు అనిపిస్తాడు. ఒకవైపు వర్షము, మరో పక్క ఎండ. ఇట్లా ఓ పని పైన బయటికి పోతే ఎప్పుడు తడుస్తామో తెలియదు. ఇవాళ కూడా నగరంలో ఒక వర్షం కాదు పూరి. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాలైతే బగ్గ వర్షం కురుస్తుందల్లా. ఇటు షేక్పేట నుండి మొదలు పెడితే గచ్చిబౌలి, రాయదుర్గం, కుత్బుల్లాపూరు, గండిమైసమ్మ, దండిగలు, బౌదర్పల్లి, సూరారం, కుకట్పల్లి, మూసాపేట, జేఎన్టీయు, నిజాంపేట, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఖైరతాబాదు, పంజాగుట్ట, కోటి వర్షము దంచి కొట్టింది. ఇక అటుపక్క సికింద్రాబాదు, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాలు, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూరు, బహదూర్పల్లి, సూరారం, జీడిమిట్ల, రాజేంద్రనగర్, కిస్మత్పుర, కాళీమందిరు, గండిపేట, అత్తాపూరు ఇట్లా తదితర ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం పడింది. ఇక బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా బలపడినట్లయితే వాతావరణ హైదరాబాద్ కేంద్రం చెప్పుకొచ్చింది. ఇక రాగల 24 గంటల్లో అయితే వాయుగుండం పశ్చిమ వాయువ దిశలో కదిలి మరింత బలపడి రేపు తీవ్ర వాయుగుండంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు కూడా ఇక దీని ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయంట. ఇక ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులు అట్లనే ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయట. ఇక 26, 27, 28 తేదీల సుతా ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టయితే చెప్తుంది వాతావరణ శాఖ. ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అరే రేపు నాగుల చవితిరా, తెల్లారే లేచి ఆవు పాలు తీసుకురా, పుట్టకు పోయి పాలు పోయాలి. నాగమ్మలకు నాగన్నలకు మొక్కాలి. నిన్ను పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తానని మొక్కుకున్నా. ఇక పొద్దుగానే లేయుండ్రి. ఇక పుట్ట వద్దకు పోయి పాముకు గుడ్లు పాలు పోస్తారు.
ఇక అప్పుడప్పుడు ఆ పాములు శివాలయాల్లో కనిపిస్తాయి. ఇక నాగదేవుడే శివయ్య వద్దకు వచ్చిండు అని భక్తులు ఒక మొక్కుడు కాదు పోర్రి. ఇప్పుడు సుతా ఓ శివాలయంలో లింగంపై 2 నాగపాములు పడగ విప్పాయి. మరిగా ముచ్చటేందో ఓసారి అడుచుకొని వద్దాం పారి. అచ్చిరా ఇప్పుడు గుడికి పోదాం వల్ల గా గుడిలో ఉన్న ఈ పాములను చూసి గుండె ఆగిపోతే మాత్రం నాకు సంబంధం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ లో గాని నాగుల చవితి పండుగ అయితే అత్యంత భక్తి శ్రద్ధలతోనే కొలుస్తారు. నాగుల చవితి రోజు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నాగదేవతలను పూజిస్తారు. చాలా మంది ఉపవాసంతో పలు ఆలయాల్లోని పుట్టల వద్ద పోయి నాగుపావులను పూజిస్తారు. పుట్టల పాలు పోసి పూజలు చేసి నాగన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఓ గుడిలో నాగుల చవితి రోజు అత్యంత అద్భుతమైన దృశ్యం అయితే కంటపడింది. శివలింగం పైన పడగ విప్పి 2 నాగుపాములు నిల్చొని భక్తుల్ని కనువిందు చేసినాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఇది చూసిన భక్తులు భక్తి తన్మయంతో మురిసిపోయినరల్లా. ఇక నాగుల చవితి నాడు సాక్షాత్ నాగన్న దర్శనమిచ్చిందంటూ 2 నాగుపాములను చూసి మురిసిపోయారు. పేడతో కొట్టుకుంటే అవుతుందంట పెళ్ళి. ఇదేం వింతాచారం చెప్పుండ్రి. కర్నూల్లో అయ్యింది టక్కరు, పోయినాయి 20 మంది పానాలు. ఇండియాలో మొదలైన భారత్ ట్యాక్సీలు బిక్కుబిక్కుమంటున్నారంట ఊబర్, ర్యాపిడోలు. ఆంధ్రప్రదేశ్ కు ఉందంట తుఫాన్ ముప్పు. బయటకెందుకు వస్తుండ్రు చెప్పు. నాగుల చవితిలో అద్భుతం, లింగంపై పడగ విప్పిన నాగన్నలు. ఇక గివ్వుల్లా ఇవాళటి బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా, మళ్ళా రేపత్తా.